Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is why should we be of good courage? Why should we be of good courage? The text is from Psalms 27 verse 11, verse 14. 27వ కీర్తన 14వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ధైర్యం తెచ్చుకొని హృదయం నిబ్బరంగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము. వై షుడ్ వి బీ ఆఫ్ గుడ్ కరేజ్? ఎందుకు మనం ధైర్యం కలిగి ఉండాలి? వెయిటింగ్ ఆన్ ద లార్డ్. గమనించినప్పుడు ఈ వాక్య భాగంలో కీర్తనకారుడు చాలా విశేషంగా ప్రస్తావించాడు. యెహోవా నాకు వెలుగు రక్షణే ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతున్నాను, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికే భయపడుతున్నాను, దీనిలో ధైర్యం విడవకుందని అన్ను మంచి విషయాలు వీరు కూడా కీర్తన ప్రస్తావించాడు. టు బి ఆఫ్ గుడ్ కరేజ్ మీన్స్ ఇట్ ఈస్ టు పొజెస్ an inner quality that enables a person to confront danger, difficulties without fear and with calmness, boldness, confidence and strength and trust. The inner quality, courage is an inner quality that enables a person to confront dangers, difficulties without fear. కష్టములను ఆపదలను కానివ్వండి, వీటిని ఇలాంటి అధైర్యపడి ఎదుర్కోవడం అనేది ఇలా విత్ కామ్నెస్, with boldness, with confidence, with strength and trust. దేవుని బలముతో, దేవుని శక్తితో, దేవుని ప్రశాంతతతో మనం వాటిని ఎదుర్కొంటా. కన్ఫ్రాంటింగ్ డేంజర్స్ అండ్ డిఫికల్టీస్ వితౌట్ ఫియర్. అధైర్యపడిన జీవితం ఏర్పడిన స్థితిగతులన్నీ కూడా ప్రమాదభరితమైన స్థితిగతులను ధైర్యముతో, విశ్వాసముతో, ప్రభు ఇచ్చే ఆ నెమ్మదితో మనం ఎదుర్కోకుండా ఇక్కడ వెయిట్ ఆన్ ద లార్డ్, వెయిటింగ్ ఆన్ ద లార్డ్. వెయిట్ అన్నమాట ఒరిజినల్ లాంగ్వేజ్లో గమనించినప్పుడు అట్ మీ ట్రస్ట్, నమ్మకం ఉంచుట, అన్షేకబుల్ ట్రస్ట్ అండ్ కరేజ్ is only possible for those who know the Lord. ఏమో చెలించని విశ్వాసం, ధైర్యం ఎవరికి ఉంటుందంటే ఎవరైతే ప్రభువుని వ్యక్తిగతంగా తెలుసుకుంటారో, those who know personally God the Father, God the Son, God the Holy Spirit, they will experience unshakable faith and courage in dangers and distresses. భయంకర స్థితిగతుల్లో వారు ధైర్యాన్ని, మొక్కమోని ధైర్యాన్ని చూపించగలరు. మహానాయకుడు మోషే, ప్రజలందరూ 6 లక్షల మంది పైకంటే ప్రజలు ఒకవైపు, మోషే కూడా ఒకవైపు. ఎగ్జిబిటెడ్ అన్షేకబుల్ ఫెయిత్ ఇన్ గాడ్. That faith enabled him to confront danger and difficulties with confidence, with trust. మోషే ఎదుర్కోగలిగాడు. ఎందుకనగా హీ న్యూ గాడ్ పర్సనలీ. దేవుని వ్యక్తిగతంగా తెలుసుకున్నాడు కాబట్టి ఆయన ధైర్యంతో నిలబడగలిగాడు. దావీదు ధైర్యంతో గొలియాతు ఎదుర్కోగలిగాడు. బికాస్ హీ న్యూ గాడ్ పర్సనలీ. దేవుని వ్యక్తిగతంగా ఎరిగిన వ్యక్తి. నోయింగ్ గాడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నోయింగ్ అబౌట్ గాడ్. దేవుని గురించి తెలుసుకోవడం చాలామంది తెలుసు. Many people know about God, they knew about God, but doesn't have personal experience. వారికి they don't have personal experience. వారికి లేదు, ప్రభుతో వ్యక్తి సంబంధాలు లేవు. వ్యక్తిగతంగా ప్రభు ఎలాంటి వాడు రుచి తెలుసుకున్నట్లయితే నువ్వు ఇలాంటి స్థితిగతులు అయినా, భయంకర స్థితిగతులు ఎదురైనా కూడా, ఆపదైనా కూడా మొక్కమోని ధైర్యంతో నిలబడగలవు నీవు. In the face of any thirst, we can be of good courage because the Lord Himself is with us. భయంకర స్థితిగతులను ధైర్యంగా ఉండగలం మనం. ఎందుకనగా the Lord is with us. Emmanuel, God, Lord with us.
ఆయన మనతో ఉన్నాడని విశ్వాసంతో ఎలాంటి స్థితిగతులైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ఈ రాబోయే దినాల్లో ఎలాంటి స్థితికి ఎదుర్కోవాలో మనకు తెలియదండి. ఎదుర్కోవాల్సి వస్తుందో మనకు తెలియదు. యూ కెన్ ఫేస్ ఇట్ విత్ బోల్డ్నెస్ బికాస్ గాడ్ ఈజ్ విత్ యూ. గాడ్ ఈజ్ ఇన్ యూ. నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన ధైర్యముగా ఎలాంటి ఎదుర్కోగలమనే విషయాన్ని మనం చూస్తున్నాం. God uses trials and tribulations, sufferings to strengthen us and to refine us. దేవుడు మన జీవితంలో ఇవన్నీ కూడా మన రిఫైన్ చేయడానికి, ప్రక్షాళన చేయడానికి, బలపరచడానికి ఇవన్నీ స్థితిగతులను మనకు ఎదురయ్యేటట్టు ప్రభు చేస్తాడు. కాబట్టి హీ ఈజ్ అవర్ ప్రొటెక్టర్, హీ ఈజ్ అవర్ డిఫెండర్. నథింగ్ కెన్ సెపరేట్ us from the love of Christ. క్రీస్తు ప్రేమ నుండి ఏది కూడా ఎడబాపు నేరవని గ్రహించుకొని మనం ధైర్యంతో ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణ ప్రేమగల మాత మీ స్తుతి స్తోత్రం నాయనా. మేము వ్యక్తిగతంగా ఎరుగున్న ప్రతి బిడ్డల తండ్రి, ఎలాంటి స్థితిగతులు ఎదురైనా, ప్రమాదాలు ఎదురైనా తండ్రి, మనపు అంచున ఉన్నప్పుడు కూడా ప్రభా ధైర్యంగా నిలబడగలరు, ఎదుర్కోగలరు. ఎందుకనగా మీరు తమతో వారితో పాటు ఉన్నారని వారు గ్రహించుకున్నారు కాబట్టి, వారిలో ఉన్నారని గ్రహించుకున్నారు కాబట్టి వారు ధైర్యంగా నిలబడగలరు. మేము ఆ రీతిగా తండ్రి ధైర్యంగా పరిస్థితులు ఎదుర్కోవడానికి తండ్రి కృపనివ్వగలందుకు, శక్తిని ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాచరించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు ప్రేమించు వారికి సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.